జనసేన కూటమి నాయకులందరూ కూడా వచ్చి నూతన అధ్యక్షులు అభినందనలు తెలియజేస్తారు. శనబుజ్జి గారు వాసి గారు డివి గారు తెలుగుదేశం జనసేన నాయకులందరూ గంగాధర్ చౌదరి గారు, సంతమల బాబు గారు, సానా సీని గారు, నాయకుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారు వచ్చి జిల్లా బీజేపీ అధ్యక్షుడిని అభినందనలు తెలియజేయకూడుతుంది. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ బీజేపీ అధ్యక్షుల వారిని అభినందిస్తున్నారు. మన యువ నాయకుడు ఇన్ఛార్జి మనోహర్ చౌదరి గారు ఇలాగ పక్క ఉన్నాడు. బీజేపీ పెద్దలంతా సీనియర్ ఒకసారి ఎలా చూడాలి ఒకసారి అధ్యక్షులు ఒక గ్రూప్ ఫోటో ఎమ్మెల్యే గారు ఇటు వచ్చేయండి ఇద్దరు సార్. సార్ ఓకే సార్ ఒకసారి ఇలా ఉన్నాము. వెళ్ళండి అయితే
ప్రమోషన్ भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, 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 जय श्री राम। నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షులుగా నేను ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నేను మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రామకృష్ణ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కలవడానికి రావడం జరిగింది. అదేవిధంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. రామకృష్ణ రెడ్డి గారు వారి నాన్నగారు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వారు చేస్తున్నటువంటి సేవలు చాలా కాలం నుంచి ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారు. వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ నాకు కల్పించడం చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే గత 5 ఏళ్ల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రోజు రోజుకు కూడా వెనకడుగు వేయడం మనం కళ్ళారా చూసాం. ఎన్నో అరాచకాలు, ఎన్నో అన్యాయాలు మనం చూసాం. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కక్ష సాధింపులో మాత్రమే నాటి ప్రభుత్వం వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, పురంధరేశ్వరి గారి మేడం గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో జరుగుతుందని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దానికి సంబంధించి సంకేతాలు కూడా ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మునుపెన్నడూ లేనటువంటి నిధులను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అని చెప్పి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రజలు ఆశిస్తూ ఉన్నారో, మన అనపర్తి అసెంబ్లీలో కూడా ప్రజలు చాలా ఆశపడుతూ ఉన్నారు. మన రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అసెంబ్లీ నియోజకవర్గం కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. దానికి సంబంధించి అనేక బాటలను ఆల్రెడీ వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు కూడా మన ఎమ్మెల్యే గారు తయారు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల యొక్క ప్రయోజనాల కోసం మనం ముందుంటాము. మనం ఎప్పుడు ఎవరి జోలికి పోము, ఎవరిని కూడా మనం కక్ష సాధింపులు చేయము. ఎన్డీఏ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోదీ గారు, పురంధరేశ్వరి గారు, వీరి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసేదాకా కూడా నిద్రపోదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.